కూకట్పల్లి వివేకానంద డిగ్రీ పీజీ కాలేజీలో సారంగు 2024 పేరుతో కల్చరల్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బీజేపీ నాయకులు ఈటెల రాజేంద్ర హాజరై కాలేజీ యాజమాన్యానికి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశంలోని విద్యార్థులు చదువులు ఆటపాటల్లో చాలా స్పీడ్గా ఉంటారన్నారు. చదువు పూర్తి చేసుకుని దేశ అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. కరోనాకు ముందు ఇలాంటి ప్రోగ్రాంలు నిర్వహించే వాళ్ళమని, కరోనా తర్వాత 2 రోజుల పాటు ఘనంగా కల్చరల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కాలేజీ యాజమాన్యం తెలిపింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత మీరు చూస్తా ఉన్నారు. ఒకప్పుడు భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ, భారతదేశం ఎదుగుతున్న దేశం అనేటువంటి ఫీలింగ్ ఉండేది. పేద దేశమని అభివృద్ధి కోసం వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు డబ్బులు ఇస్తే కానీ జీతాలు ఇవ్వని పరిస్థితి అని చెప్పి మనం చదువుకున్నాం. కానీ ఇవాళ భారతదేశం నాకు తెలిసి ప్రపంచం మొత్తంలో విద్యార్థి శక్తి, చదువుకున్న యువశక్తి ప్రపంచంలో గొప్పగా ఉన్న దేశం భారతదేశం మాత్రమే. కుటారి గారు చెప్పినా, అబ్దుల్ కలాం గారు చెప్పినా, ప్రపంచ చిత్రపటం మీద అక్కడక్కడ మోడీ గారు మాట్లాడినా నా దేశం యువశక్తి కలిగిన దేశం. నా దేశంలో ఉన్న విద్యార్థులు చాలా క్వాలిటీగా ఉన్నారని చెప్తా ఉన్నారు. అమెరికాలో వైద్యాన్ని అందించే డాక్టర్లు మా పిల్లలే. ఇవాళ ప్రపంచానికి సాఫ్ట్వేర్ లో నైపుణ్యం ప్రదర్శించేది మా విద్యార్థులే. రేపటి ప్రపంచం మాదే.